కొద్ది మాటలు మనం వినడానికి సిద్ధపడదాం. దేవుడు మనతో మాట్లాడును గాక, దేవుడు మనల్ని సరిచేయును గాక. హల్లెలూయా. అయితే మన ఆత్మీయ జీవితంలో దేవుని సహాయం మనం పొందాలంటే మనం ఏం చేయాలి? ఒక విశ్వాసి మన ఆత్మీయ జీవితంలో బలపడటానికి లేదా ఆత్మీయ జీవితంలో సమృద్ధిలోనికి వెళ్ళడానికి, అంతేగాక యేసు ప్రభు వారు ఒక మాట అంటాడు, మీరు పరిపూర్ణులగునట్లు అంటాడు. అంటే మనం పరిపూర్ణతలోనికి ఒక విశ్వాసి చేరడానికి ఇంకా మనం చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. అవి తప్పక మనం చేస్తే దేవుడు కోరుకున్నట్లుగా మనం పరిపూర్ణతలోకి వెళ్తాం, దేవుడు ఆశించినట్లుగా మనం పరిపూర్ణమవుతాం. అందుకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మన ఆత్మీయ జీవితం పరిపూర్ణమైన జీవితంగా మార్చబడాలంటే విశ్వాసివైన నీవు నేను మనం ఏం చేయాలో కొన్ని మాటలు మనం విందాం. ఎందుకు పరిపూర్ణతలోనికి రావాలి అంటే దేవుడు అంటున్నాడు, పరిపూర్ణతలోనికి వచ్చిన వాడే పరలోక రాజ్యంలో చేరతాడు. పరిపూర్ణతలో లేకపోతే నేనైనా నువ్వైనా భూమి మీద ఎంత గొప్పవాళ్ళైనా పరలోక రాజ్యము చేరే అవకాశము లేదు. విశ్వాసకు ఒకలాగా, సేవకునికి ఒకలాగా అక్కడ ఏమాత్రం భేదాలు ఉండవు. ధనవంతుడికి ఒకలాగా, పేదవాడికి ఒకలాగా భేదాభిప్రాయాలు ఏమీ ఉండవు. అందరూ సమానముగా దేవుడు భావించి ఇదిగో పరిపూర్ణతలోనికి రాకపోతే ఇదిగో పరలోక రాజ్యము చేరక నరకానికి వెళ్తాం. గనక భూమి మీద ఉండగానే మనం పరిపూర్ణము కావాలి. ఇదిగో మన ఆత్మీయ జీవితంలో బలపడి గొప్ప స్థాయికి చేరాలని దేవుడు ఆశిస్తూ ఈ మాట చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. చూద్దామా? మొట్టమొదటిగా ఒక మాట మనం చూడగలిగితే 1 పేతురు 5వ అధ్యాయం 5-6 వచనాలు మనం చూద్దాం. 1 పేతురు 5వ అధ్యాయం చూద్దామా? 1 పేతురు 5వ అధ్యాయం 5-6 వచనాలు మనం చూడగలిగితే అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. పిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. 6వ వచనం చదువుతూ ఉన్నాను. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించుటకు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండండి. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మన ఆత్మీయ జీవితంలో మనం బలపడడానికి, మనం గొప్ప స్థాయికి చేరడానికి, పరిపూర్ణముగా చేరడానికి ప్రాముఖ్యంగా మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఇదిగో మనం అర్థం చేసుకోవాలా, దేవుని యొక్క సర్వాధికారి కిందకి మనం రావాలి. దేవుని యొక్క సర్వ అధికారము కిందకి మనం రాగలగాలి. ఎప్పుడైతే దేవుని యొక్క సర్వాధికారి కిందకి మనం వస్తామో, దేవుడి సర్వాధికారి కిందకి అనగా సర్వ అధికారము కలిగిన దేవుడి కిందకి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు దేవుడు గొప్ప స్థితికి మనల్ని మారుస్తాడు. అందుకే మనం చూసాం కదా, అక్కడ 6వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, దేవుడు తగిన సమయం నందు మిమ్మల్ని హెచ్చించినట్లు. దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చించేలాగా ఆయన బలిష్టమైన చేతుల కిందకి. ఎవరి ఆ బలిష్టమైన చేతులు? దేవుని బలిష్టమైన చేతులు. ఇంతకీ ఎవరి ఆ బలిష్టమైన చేతులు అంటే, సర్వ అధికారము కలిగిన దేవుని యొక్క బలిష్టమైన చేతుల కిందకి మనం ఏం చేయాలా? వచ్చి దీన మనసు మనం కలిగి ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చి మనం ఎలా ఉండాలయ్యా అంటే దీన మనసు కలిగి ఉండాలి. ఆయన బలిష్టమైన చేతుల కిందకు వచ్చి మనం ఎప్పుడైతే దీన మనసు కలిగి ఉంటామో అప్పుడు మన ఆత్మీయ స్థాయి అనేది ఎదుగుతుంది. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ మనం ఆయన బలిష్టమైన చేతుల కిందకు వస్తే దీన మనసు కలిగి, ప్రభువా నువ్వు నాతో మాట్లాడావు కదా, ఇదిగో నన్ను నేను సరి చేసుకుంటాను అన్నట్లుగా మనం భావించగలిగితే అప్పుడు మనం దీన మనసు కలిగి ఉన్నట్లే దేవుని దృష్టిలో. అదే కాకుండా పై వచనాలు కూడా చెప్తున్నాడు, పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. దేవుడికి వాక్యం చెప్తున్న మాట, బలిష్టమైన దేవుడు చెప్తున్న మాట, ఇదిగో సర్వాధికారము కలిగిన దేవుడు చెప్తున్న మాట ఏంటయ్యా అంటే, పిల్లలారా మీ తల్లిదండ్రులకు ఏం చేయాలా, మీ పెద్దలకు ఏం చేయాలా? లోబడి ఉండాలి. ఇదిగో మనం ఎప్పుడైతే లోబడుతూ ఉంటామో అప్పుడు మనం ఆత్మీయంగా ఇంకా బలపడడానికి అవకాశం ఉంటుంది, ఇంకా గొప్ప స్థాయికి చేరడానికి అవకాశం ఉంటుంది. అందుకే చెప్తున్నాడు, లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల. పెద్దవాళ్ళ దగ్గర దీన మనసు కలిగి ఉండాలి. పెద్దవాళ్ళు అనగానే గుర్తుపెట్టుకోవాలా, ఇందులో చాలా కోవకు సంబంధించిన వాళ్ళు వస్తారు. ఇందులో మొట్టమొదటిగా సేవకుడు వస్తాడు, అదే రీతిగా తల్లిదండ్రులు వస్తారు, అదే రీతిగా నీ ఉపాధ్యాయులు వస్తారు, అదే రీతిగా నీకంటే పైబడిన వారు, పెద్దవారు అందరూ కూడా వస్తారు ఈ స్థాయిలో. అందుకే వారి దగ్గర నువ్వేం చేయాలట? దీన మనసు కలిగి ఉండాలి. ఇంకో మాట చెప్తున్నాడు, అందులోనే ఏమంటున్నాడు? నీ తోటివాని ఎదుట, నీ తోటివాడు, నీ వయసు కలిగిన వాడైనా, నీ వయసులో ఉన్నవాడైనా, ఇదిగో నీ పక్కన ఉన్నవాడైనా, వాని ఎడల నువ్వు ఎలాగ ఉండాలట? దీన మనసు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలి. మనం అలంకరించుకునే విషయాల్లో చాలా అలంకరించుకుంటాం. సరే, అది ఏదో పక్కన పెట్టేస్తే దీన మనస్సు అనే అలంకారం చాలా గొప్పదట. దేవుడు కోరుకునే అలంకారములలో గొప్ప అలంకారం ఏంటయ్యా అంటే దీన మనసు, తనను తాను తగ్గించుకోవటం. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో అదే మనకు ఒక అలంకారముగా, ఒక ఆభరణం పెట్టబడిన స్థితిలో మనం ఉంటాం.
అందుకే దేవునికి వాక్యం చెప్తున్న మాట, మనల్ని మనం తగ్గించుకోగలగటం అది గొప్ప విషయం. ఈ రోజున ఒక మారు మనం ఆలోచించాలా, ఇదిగో పెద్దవాళ్ళు ఎదుట మనం తగ్గించుకొని ఉండగలగాలి, అలాగే తోటివాడి ఎల్ల కూడా మనం ఏం చేయాలా, తగ్గించుకొని ఉండగలగాలి. అంతేకాక బలిష్టమైన చేతుల కింద అనగా దేవుని చేతుల కింద కూడా మనం దీన మనస్సు కలిగి ఉన్న వారివై ఉండాలి అనే విషయం మనం తేటగా అర్థమవుతుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే అక్కడ చెప్తున్నాడు, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. నీ మీద కృప ఉంచుతాడు, దీనులకే కృప ఇస్తాడు, అహంకారులకు కాదు. ఒకవేళ అహంకారం కలిగి ఉంటే దేవుడు కృప ఇస్తాడా? కృపయించడు. దీనుడిగా ఎవరైతే ఉంటారో వారి మీద దేవుని కృప ఉంటుంది. అప్పుడు వాడు ఆత్మీయ స్థాయిలో కానీ, అప్పుడు విశ్వాస స్థాయిలో కానీ, పరిపూర్ణమైన స్థాయిలో కానీ, దేవుడు కోరుకున్న స్థాయిలో కానీ చేరడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనం అది అర్థం చేసుకోవాలి. మనం ఆత్మీయ స్థాయిలో ఇదిగో దేవుడు కోరుకున్నట్లుగా చేరాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి అంటే సర్వాధికారి అయిన దేవుని కింద మనం ఏం చేయాలా, దీన మనస్కులమై ఉండాలి, తగ్గించుకునే మనసు కలిగి ఉండాలి. దేవునిలో మనం ఏం చేయాలా, తగ్గించుకోవాలి. దేవునిలో మనం ఏం చేయాలా, అందరం చెప్దామా, దేవునిలో మనం ఏం చేయాలా, తగ్గించుకునే వారిగా మనం ఉంటే మన ఆత్మీయ స్థాయి తప్పక పెరుగుతుంది. మనం ఆత్మీయతలో గొప్ప స్థాయికి చేరగలుగుతాం, పరిపూర్ణం అవ్వగలుగుతాం, ఇదిగో దేవుడు కోరినట్లుగా సంపూర్ణం అవ్వగలుగుతాం. అందుకే మనం ఒకసారి అర్థం చేసుకుందాం, మన ఆత్మీయ స్థాయి పెరగాలి అంటే, ఒక విశ్వాస స్థాయి పెరగాలి అంటే తప్పక అతడు తగ్గించుకునేవాడిగా ఉండాలి. అప్పుడు దేవుడు వారిని హెచ్చించడం ప్రారంభిస్తాడు. దావీదుని చూడగలిగితే దేవుని దగ్గర తగ్గించుకున్నాడు, అందుకే హెచ్చించబడ్డాడు. ఇదిగో దానియేలు దేవుని దగ్గర తగ్గించుకున్నాడు, అందుకే హెచ్చించబడ్డాడు. ఏబు దేవుని దగ్గర ధనవంతుడైనప్పటికీ తగ్గించుకున్నాడు, అందుకే హెచ్చించబడ్డాడు. అబ్రహాము ఇదిగో దేవుని దగ్గర తగ్గించుకొని దేవుడు చెప్పిన మాట వినడానికి సిద్ధపడ్డాడు కనుక అబ్రహాము అందుకే హెచ్చించబడ్డాడు, అందుకే ఆశీర్వదించబడ్డాడు, అందుకే వారి పరిపూర్ణులయ్యారు, అందుకే పరలోక రాజ్యానికి వారు వారసులుగా నిలబడిన సంగతి మనకు అర్థమవుతా ఉంది. విశ్వాస వీరుల జాబితాలో మనం చూస్తాం హెబ్రీ రాసిన పత్రికలో. ఎందుకయ్యా అంటే వారందరూ ఆ గొప్ప స్థాయికి చేరడానికి వారిని వారు తగ్గించుకోవడం అనగా దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోవడానికి సిద్ధపడ్డారు. ఈరోజు మనం కూడా ఆ రీతిగా ఉండడానికి మనం కూడా ఇష్టపడాలి. నెంబర్ 1, మన ఆత్మీయ స్థాయి పెరగాలంటే లేదా మనం పరిపూర్ణము కావాలంటే ఒక విశ్వాసి చేయవలసిన పని ఏంటయ్యా అంటే ఇదిగో దేవుని యొక్క ఇదిగో సర్వాధికారం కలిగిన దేవుని దగ్గర మనం ఏం చేయాలా, దీన మనసు కలిగి ఉండాలి, అంటే తగ్గించుకునే మనసు కలిగి ఉండాలి. అదే రీతిగా రెండోదిగా మనం చూడగలిగితే చూద్దాం, ఆ కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 6, 7, 8 వచనాలు మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 6, 7 వచనాలు, 6 నుండి 8 వచనాలు తీస్తారా? కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. బలులైనను నైవేద్యములైనను నీవు కోరలేదు, నీవు నాకు చోలు నిర్మించి ఉన్నావు. దహన బలులైనను పాప పరిహార్థ బలులైనను నీవు తెమ్మనలేదు. 7వ వచనం, అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట. బాగా వినండి ఈ మాట. 8వ వచనం చెప్తున్నాడు దావీదు, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములలో ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ మన ఆత్మీయ స్థాయి పెరగాలి అన్నా, మన భక్తి స్థాయి పెరగాలి అన్నా, దేవుని దగ్గర మనం పరిపూర్ణం అవ్వాలి అన్నా ఒక విశ్వాసి గ్రహించాల్సింది ఏంటంటే ఇదిగో 7వ వచనంలో ఆ గ్రంథపు పుస్తకములలో అంటే గ్రంథపు చుట్లలో చుట్టబడిన వాక్యమును, అలాగే 8వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, ఇదిగో నా దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉంది. ధర్మశాస్త్రము అనగా వాక్యం. దేవుని యొక్క వాక్యం ఎక్కడుందట? ఆయన ఆంతర్యములలో ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుస్తే, దేవుని మాట విని మనం నడుస్తే తప్పక ఏం జరుగుతుందయ్యా అంటే మనము గొప్ప స్థాయికి చేరే అవకాశము ఉంటుంది. దేవుని వాక్యమునకు విధేయత చూపించే వారిగా మనం ఉండాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో దానికి విధేయత నీవు నేను చూపించగలిగితే మనం పరిపూర్ణముగా మార్చబడతాం. ఇదిగో అప్పుడు ఆయన చిత్తము మన జీవితాల్లో నెరవేరేలాగా, ఇదిగో ఆయన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేరేలాగా మనము సహకరించిన వారం అవుతాం. అంటే నెంబర్ 2 మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఇదిగో మనం తప్పక ఇదిగో దేవునికి వాక్యానికి విధేయత చూపించేవారిగా ఉండాలి, దేవుని మాటకు విధేయత చూపించేవారిగా ఉండాలి. ఇక్కడ అంటున్నాడు భక్తుడు, ఏమంటున్నాడంటే నాకు సంతోషం. దేని బట్టి సంతోషం?
దేవుని వాక్యాన్ని బట్టి సంతోషం, దేవుని వాక్యాన్ని వినటాన్ని బట్టి సంతోషం, దేవుని వాక్యాన్ని గైకొనటాన్ని బట్టి సంతోషం. అందుకే ఆయన దేవుని సన్నిధిలో ఆయన విధేయత చూపించిన వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. అందుకే దావీదు భక్తుడి గురించి దేవుడు ఎన్నో గొప్ప మాటలు చెప్పి ఉన్నాడు. ఇదిగో అందుకే జీవ గ్రంథంలో ఆయన పేరు రాయించి ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా గొప్ప స్థాయికి చేరాలి అంటే, నిజంగా ఉన్నతమైన స్థితికి మనం మార్చబడాలి అంటే గ్రహించాల్సిన మొట్టమొదటి విషయం ఏంటయ్యా అంటే, ఇదిగో మనం దేవునికి లోబడేవారిగా మనం ఉండాలి. తప్పక దేవుని వాక్యాన్ని వినేవారిగా మనము బ్రతకాలి. అప్పుడే దేవుడిలో మనం పరిపూర్ణమయ్యే అవకాశము ఉంటుంది. దేవునిలో మనం పరిపూర్ణమయ్యే అవకాశం ఉంటుంది. వాక్యం మన జీవితంలో ఉంటే తప్పక ఉన్నతమైన స్థితికి చేరతాం. మొదటి కీర్తన 1:1 మనం చూడగలిగితే, దుష్టులు ఆలోచించబడినాడు, ఒక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడంటే మేలు పొందినవాడు. ఆయన గురించి రాస్తూ ఉన్నాడు. 3వ మాట ఏమంటున్నాడంటే, దేవుని వాక్యంలో ఆనందించేవాడు గురించి రాస్తూ ఉన్నాడు. 3వ మాట, అతడు నీటి కాలువ యోరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నాడు. అతడు చేయనదంతయు ఏమవుతుందట? సఫలం, సమృద్ధి, సఫలం, సక్సెస్ అవుతున్నాడు. ఈరోజు మనం పరలోక రాజ్యంలో చేరడానికి ఒకవేళ విఫలమైపోతూ ఉన్నాం. మేము విఫలం కాకుండా ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని నందు సంతోషించే వారిగా, దేవుని వాక్యాన్ని విని దానిలో సంతోషించే వారిగా మనము ఉండాలి. ఒకరోజు యేసు ప్రభు వారు కొండ మీద వాక్యం చెప్తుంటే 3 దినాలు ఆకలి లేదు, దప్పికతో సంబంధం లేదు, దేంతో సంబంధం లేకుండా అలాగే వాక్యం వినటానికి కూర్చున్నారు. అక్కడున్న శిష్యులు అంటున్నారు, అయ్యా వీళ్ళు చచ్చిపోతారేమో, ఇగో మార్గ మధ్యలో వెళ్తుంటే ఒకవేళ వీళ్ళు పడిపోతారేమో, వారికి ఆహారమునైనా సిద్ధపాటు చేసుకోవడానికి వారిని పంపించండి అయ్యా అంటే అంటున్నాడు, మీరే ఆహారం పెట్టండి అన్నాడు. సరే, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఏంటయ్యా అంటే, వాళ్ళు ఆకలిని సైతం తెగించేశారో, ఇదిగో దప్పికని సైతం నెట్టివేశారో. దేనికోసమయ్యా అంటే, దేవుని మాట కొరకు, దేవుని వాక్యం కొరకు, దేవుని మాట విని బలపడటం కొరకు అన్నిటినీ విడిచిపెట్టి దేవుని వాక్యంలో సంతోషించడానికి వాళ్ళు పూనుకున్నారు. ఈరోజు నీ స్థాయి పెరగాలంటే వాక్యానికి నువ్వు విలువ ఇవ్వాలి. ఎంత వాక్యానికి విలువిస్తున్నావు? దేవుని మాటకు నువ్వు ఎంత విలువిస్తున్నావు? దేవుని మాట వినటానికి నువ్వు ఎంత గైకొంటున్నావు? దేవుని మాట నీ చెవులకైనా నువ్వు చేరుతుందా? దేవుని మాట నీ హృదయంత్రంలోకి ఏమైనా చేరుతుందా? ఈరోజు మనం గ్రహించుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. దేవుని మాట మన హృదయాలకు వెళ్ళే కొద్దీ అది దున్నబడేలాగా తయారవుతుంది. దేవుని వాక్యాన్ని భక్తుడు అంటున్నాడు, అది సుత్తి లాంటిది. అది ఏం చేస్తుందట? సరి చేస్తుంది. సుత్తి ఏం చేస్తుంది? ఊకే కొట్టేస్తూ ఉంటుంది. ఏదైనా తెలిసి తెలియక మనం తప్పులు చేస్తాం సహజంగా. చేసినప్పుడు దేవుని వాక్యం ఏం చేస్తావు తెలుసా? చేసావు కొడుతూనే ఉంటుంది. కొన్నిసార్లు ఆ శుద్ధి దెబ్బలకు తట్టుకోలేక సరే అవుతాం, కొన్నిసార్లు శుద్ధి దెబ్బలకు కూడా మొండి చేసి మనం ఏమవుతాం, కొన్నిసార్లు అలాగే నెట్టేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఈ శుద్ధి దెబ్బ ఎప్పుడు సరి చేయబట్టడానికి తగులుతూనే ఉంటుంది. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే గద్దిస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు మనం తప్పులు చేసినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాక్యం వినేటప్పుడు అది మనకు వినబుద్ధి కానట్లుగా ఉంటుంది. ఎందుకయ్యా అంటే అది ఫోట్ అని తగిలిపోతూ ఉంటాయి. ఎప్పుడేం గమనించారా? ఏదైనా తప్పు చేసినప్పుడు తెలిసి కానీ తెలియక కానీ చేయరా? సావుకుడైనా ఎవరైనా చేయరా? చేసిన సమయంలో ఏమైతే తెలుసా, ఎప్పుడైతే వాక్యం వినడానికి మనం వెళ్తామో నేరుగా మన గురించే మాట్లాడుతూ ఉంటాడు. అక్కడున్న సేవకుడి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి ఇలాగే నేను వాక్యం వింటూ వాక్యం ఫోన్లో పెట్టుకుంటే ఆ వాక్యం నాతో మాట్లాడుతూ ఉంది. ఒక దినాన చాలా కాలం క్రితం నాతో మాట్లాడుతుంది. నాకేం అసహ్యం వేస్తూ ఉంది. ఊకే నా గురించే వస్తుంది. ఇంకొక ప్రసంగం పెట్టాను, మళ్ళీ నా గురించి, మళ్ళీ ఇంకొక ప్రసంగం పెట్టాను, మళ్ళీ నా గురించి. ఎన్ని ప్రసంగాలు మార్చినా అది ఖచ్చితంగా మనతో మాట్లాడక మనల్ని సరిచేయక మనల్ని బాధక మానదో. దేవుని వాక్యంలో ఉన్న శక్తి అలాంటిది. అయితే దేవుని వాక్యం మనల్ని ఖండించినప్పుడు, దేవుని వాక్యం మనకు బుద్ధి చెప్పినప్పుడు మనం ఏం చేసుకోగలగాలి అంటే సరి చేసుకునే స్థితిలో మనము ఉండగలగాలి. అందుకే దేవునికి వాక్యం చెప్తున్నమాట, దేవుని వాక్యానికి విధేయత చూపించే వారిగా మనం ఉంటే మనం పరిపూర్ణముగా మారిపోతాం. దేవుని చిత్తానికి మనం పరిపూర్ణముగా మార్చబడతాం. ఈరోజు మనం పరిపూర్ణంగా మార్చబడాలి అంటే దేవుని వాక్యానికి మనం ఏం చూపించాలి? విధేయత. దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. ఎప్పుడైతే దేవుని వాక్యానికి విధేయత చూపిస్తామో అప్పుడు మన స్థితి, మన గతి పూర్తిగా మారే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నిజంగా మనం వాక్యానికి విలువిస్తే ఒకలా ఉంటుంది, వాక్యానికి విలువివ్వకపోతే మరొకలా ఉంటుంది. అందుకే మనం వాక్యానికి విలువిచ్చే వారిగా మనం బ్రతుకుదాం. మనం ఆత్మీయ స్థాయిలో పెరగాలి అంటే
మనం ఆత్మీయ స్థితి ఇంకా పరిపూర్ణం కావాలంటే రెండోదిగా మనం చూడగలిగితే ఏం చేయాలా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించేవారిగా ఉండాలి. నేను మళ్ళీ అడుగుతాను, అందుకే జాగ్రత్తగా ఉండండి. తర్వాత మూడోదిగా మనం గమనిద్దామా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చూద్దామా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట ఎతకండి, అప్పుడు అవన్నీ అంటే పైన రాస్తున్నాయి కదా, అవన్నీ అంటే ఆహారం కానీ వస్త్రం కానీ దేని గురించి మీరు చింతపడుతున్నాడు అని అడుగుతూ ఉంటాడు అక్కడ యేసు ప్రభువారు. ఇదిగో మీరు చింతపడటం వల్ల మీ తల వెంట్రుకల్లో ఒకటి తెల్లదైనా నల్లగా మార్చుకోగలరా, మీ ఎత్తు కొంచెమైనా పెంచుకోగలరా అని దేవుడు అక్కడ చెప్పడం ప్రారంభిస్తున్నాడు. సరే, ఇక్కడ మనం మొట్టమొదటిగా చూస్తే మన అక్కర్లు తీర్చబడాలన్నా, మన పరిస్థితులు మార్చబడాలన్నా మొట్టమొదటిగా ఒక విశ్వాసి వెతకవలసింది ఏంటయ్యా అంటే, మొట్టమొదటిగా ఒక విశ్వాసి వెతకాల్సింది ఏంటంటే నీతిని మొదట, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. అర్థమవుతుందా? మనం ఏం చేయాలి? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట మనం వెతికే వారిగా ఉండాలి. ఆయన రాజ్యాన్ని వెతకాలి అనగా పరలోక సంబంధించి ఆయన రాజ్యము చేరేంత వరకు కూడా మొదటగా మనం వెతుకుతూనే ఉండాలి. ఆయన వాక్యాన్ని వింటూ దేవుని రాజ్యము చేరేంత వరకు కూడా మనం ఆయన కొరకు మనం ప్రయాసపడుతూ ఉంటే, దేవుని వాక్యం కొరకు మనం ప్రయాసపడుతుంటే, దేవుని రాజ్యంలో నేను చేరాలని ప్రయాసపడుతుంటే, నీతిగా నేను బ్రతకాలని నువ్వు ప్రయాసపడుతూ ఉంటే, నీకు కావాల్సిన ప్రతి ఒక్క అక్కర అవసరత ప్రతిదీ కూడా ఆయన నామంలో దేవుడు తీర్చేస్తాడు. ఈరోజు మనం అర్థం చేసుకుందాం. దేవుడిని అక్కర తీర్చాలి అంటే తప్పక నువ్వేం చేయాలా? మొదట ఒక విశ్వాసివైన నీవు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని నువ్వు వెతకాలి. కానీ మనం ఎక్కడ వెతుకుతున్నామంటే భూమి మీద వెతుకుతూ ఉంటాం. ఏదేదో ధనాన్ని వెతుకుతాం, బంగారాన్ని వెతుకుతాం, వెండిని వెతుకుతాం, ఇంకోటి వెతుకుతాం. సమృద్ధి కోసం ఎన్నెన్నో ప్రయాసాలు చేస్తాం కదా. అలాంటి ప్రయాస అన్నీ చేసి నువ్వు ఒక్కాడ దాస్తే అవేమవుతున్నాయి? దొంగల పాలైపోతున్నాయి. అవేమవుతున్నాయి? చదరపాలవుతున్నాయి. అవేమైపోతున్నాయి అంటే నీకు దొరక్క నువ్వు ఎంతగానో కష్టపడ్డ ప్రతిదీ కూడా అది నిష్ప్రయోజనంగా మార్చబడుతుంది. దేవునికి వాక్యం చెప్తుంది, ఇదిగో మీరు కష్టపడి మీరు పోగేసిన ప్రతిదీ కూడా దొంగలు దోచుకొని పోతారో, ఇదిగో నువ్వు ఏదైతే పోగేస్తారో అదేం చేట చదలు తినేస్తుంది. కానీ పరలోక సంబంధమైన విషయంలో నువ్వు ఒకవేళ నీ ధనాన్ని దాచుకోగలిగితే అక్కడ దేవుడు నీకు ఏం చేస్తాడట? రెండొంతులుగా అక్కడ నీ కొరకు దేవుడు తన ధనాన్ని వెచ్చిస్తాడు. మనం దేనికి సంబంధించి ఖర్చు పెట్టగలంటే దేవుని రాజ్యాన్ని మనం ప్రకటించే విషయం గురించి మన ధనాన్ని ఖర్చు పెట్టగలగాలి, మన సమయాన్ని ఖర్చు పెట్టగలగాలి, మన స్థితిని ఖర్చు పెట్టగలగాలి. కానీ ఈరోజు మనం ఏ రీతిలో ఉన్నాం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇదిగో దేవుని పని కొరకు నువ్వు ధనాన్ని ఖర్చు పెడుతున్నావా? ఇదిగో దేవుని రాజ్యాన్ని మొదటగా వెతుకుతున్నావా? అందుకే అంటున్నాడు, నీ అక్కర గురించి, నీ అవసరం గురించి మాత్రమే ఆలోచన చేస్తున్నావు. అందుకే అంటున్నాడు అవన్నీ అనుగ్రహిస్తాడు. అనుగ్రహించగానే ఇప్పుడు నేను పని చేసి దేవుని సేవ చేస్తుంటే నన్ను పోషించట్లేదా? నాకు కావాల్సిన అవసరాలు ఇవ్వట్లేదా? ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తాడయ్యా అంటే మొదటగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికి దేవుని రాజ్యం కట్టడానికి మనం ఎప్పుడైతే పూనుకుంటామో దేవుడు తప్పక సహాయం చేయక మానడో, ఇవ్వక మానడో, అవసరం తీర్చక మానడో, దేవుడు తప్పక సహాయం చేస్తాడు. కానీ ఈ రోజున మనం ఒక మారు అర్థం చేసుకోవాలా. మొట్టమొదటిగా ఒక విశ్వాసం వెతకవలసింది ఏంటి? ఆదివారం ఉంది ప్రార్థన, ఆదివారం ఆరాధనకి రాలేదేందమ్మా అంటే, అయ్యగారు అర్జెంటుగా పనికి పోవాల్సి వచ్చింది. అయ్యగారు ఏం వెతికావు? 300 రూపాయలు కూలి ఎతికావా అది నాడ? ఆ తర్వాత దాంతో నేను ఉండిపోతావా? 6 రోజులు పనిచేస్తావు, 7వ రోజు కూడా పనిచేస్తావు. అప్పుడు ఒళ్ళు ఏమవుతుంది? ఒళ్ళు ఓణం అవుతుందే కాదా? అప్పుడు ఏమవుతుంది? లోపల అంతా ఇమ్యూనిటీ పవర్ కొంచెం తగ్గిపోయి జ్వరం, దగ్గు, జలుబు, లేకపోతే నడుము నొప్పులో ఏదో వచ్చేస్తాయి. అప్పుడు నువ్వు తెచ్చిన 200 కంటే ఎక్కువగా మళ్ళీ అప్పు తెచ్చి హాస్పిటల్ పాలు పెట్టాలి. అదే దేవుని మాట విని 6 దినాలు కష్టపడి 7వ దినాన ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉంటే 2 విధాలైన లాభాలు. 1 పరసంబంధమైన లాభం, 2 భూ సంబంధముగా నీ ఆరోగ్య విషయంలో కూడా దేవుడు తప్పక నీకు మంచి ఆరోగ్యం అనుగ్రహిస్తాడు, మంచి కృపను దేవుడు ఇస్తాడు. దేవుడు 100% ఇస్తాడు, దాంట్లో ఏ డౌట్ లేదు. కానీ ఈరోజు నీ పరిస్థితి ఏంటయ్యా అంటే, ఇదిగో నువ్వు అలాగ దేవుని రాజ్యాన్ని వెతకకుండా నువ్వు ఆ రీతిగా నువ్వు గతించిపోతా ఉన్నావు. అందుకే దేవునికి వాక్యం చెప్పబడుతున్న మాట, మొట్టమొదటిగా ఒక విశ్వాసి వెతకాల్సింది ఏందయ్యా అంటే దేవుని రాజ్యాన్ని,
నీతిని మనం వెతకాలి. నీతిగా ఉండడానికి మనం చాలా ప్రయాసపడాలి. నిజంగా నీతిగా ఉండే విషయంలో ఎన్నో పరీక్షలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, సాతాను శోధన వస్తుంది. ఏది వచ్చినా మనం వాటన్నిటిని ఎదురిస్తూ నెట్టుకుంటూ మనం తప్పక నీతిగా ఉండడానికి ప్రయాస మనం పడేవారిగా ఉండాలి. నెంబర్ 1 ఎలా ఉండాలి? సర్వాధికారి అయిన దేవుని యొక్క చేతుల కిందకి మనం ఏం చేయాలా? సర్వాధికారి అయిన దేవునికి దగ్గర మనం ఏం చేయాలా? దీన మనసు కలిగి ఉండాలి. దేవుని దగ్గర దీన మనసు కలిగి ఉంటే నీ తల్లిదండ్రుల దగ్గర దీన మనసు కలిగి ఉంటావు. అలాగే పెద్దల మధ్య, ఇంకా సేవకుల మధ్య, ఇంకా నీ పైన ఉన్న ఎవరి మధ్య అయినా నువ్వు ఖచ్చితంగా తగ్గించుకునే మనసు కలిగి ఉంటావు. అదే రీతిగా మనం చూడగలిగితే రెండవదిగా ఏం చేయాలా? దేవుని వాక్యానికి విధేయత చూపించగలిగితే నువ్వు పరిపూర్ణుడిగా మార్చబడతావు. అలాగే మూడవదిగా మనం చూడగలిగితే ఏమని రాస్తూ ఉన్నాడయ్యా అంటే, ప్రతిరోజు మనం ఆయన రాధ్యాన్ని, ఆయన నీతిని వెతికే వారిగా ఉండాలి. ప్రతిరోజు కష్టపడి పనిచేసిన తర్వాత అయినా వచ్చి కొద్దిసేపు అయినా ప్రార్థన చేసుకోవటం, కొద్దిసేపు అయినా వాక్యం చదువుకోవటం, ఇదిగో నీతిగా ఉండడానికి మనం ప్రయాసపడటం. ఇదిగో ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా ఉంటావో తప్పక దేవుడు నిన్ను విశ్వాస జీవితంలో పరిపూర్ణుడిగా నిన్ను మార్చి ఆయన రాధ్యము చేర్చుకుంటాడు. మూడవదిగా. నాలుగవదిగా మనం చూద్దాం. అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 10వ వచనం. అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 10వ వచనం. చకచక తీస్తారా? అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలనని అడగా. ఈ మాట ఎవరు చెప్తున్నారు? అపోస్తుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుడు ఆయన దర్శించినప్పుడు జరిగిన సందర్భం గురించి చెప్తా ఉన్నాడు. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలనని అడగగా, ప్రభు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడునని నాతో అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూడగలిగితే అపోస్తలుడైన పౌలు నన్నేం చేయమంటావు అని అడిగాడు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. వెంటనే ఆయన దర్శించిన తర్వాత, ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అనగానే, అప్పుడు నీవెవరవయ్యా అని అడిగినప్పుడు దేవుడు తను కనపరుచుకున్నప్పుడు, ఇదిగో అప్పుడు అంటున్నాడు, అయ్యా నన్నేం చేయమంటావు? తన విశ్వాసం ఉంచాడు దేవునిలో. ఆయనే దేవుడని, ఆయన సర్వాధికారని, ఆయనే గొప్పవాడని, ఆయనే శక్తిమంతుడని, ఆయనే పరలోక రాజ్యం ఇచ్చువాడని, ఆయనే పాపముల నిమిత్తమై భూలోకానికి వచ్చి కలువరిలో మరణించాడని ఆయన గుర్తెరిగి విశ్వాసం ఉంచి అంటున్న మాట ఏంటయ్యా అంటే, అయ్యా నన్నేం చేయమంటావు? ఏమంటున్నాడు? నన్నేం చేయమంటావు? నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడయ్యా అంటే, ఇదిగో దేవుని పని కొరకు కదా, దేవుని పని కొరకు ఏం చేస్తున్నాడు? సిద్ధపాటు కలిగిన వాడు. దేవునిచే వాడబడడానికి మనం ఎప్పుడు దేవుడికి అందుబాటులో ఉండేవారిగా ఉండాలి. నాకు ఖాళీ లేదయ్యా, ఆయన అక్కడ నుండి దర్శించిన తర్వాత ప్రభువా స్తోత్రం ఆమేన్ అని చెప్పి వెళ్ళిపోలే. ఎందుకు అడగాలి? నన్నేం చేయమంటావు అని నువ్వు అడుగుతున్నావు ఎప్పుడైనా? నన్నేం చేయమంటావు యేసయ్యా అని? ఎంతమంది మీ ప్రార్థనలో నన్ను ఏం చేయమంటావు అడుగుతున్నారు? ఒకవేళ సేవకుడిని ప్రేరేపించి దేవుడికి చెప్పినా ఏమనుకుంటావు? నువ్వు సేవకుడు ఏదో చెప్తున్నాడు లేదనుకుంటావు, అంతమించేది ఏం లేదు. కానీ నువ్వు అడగవు. దేవుడంతటా దేవుడు వాక్యం ద్వారా ప్రేరేపించినా, దేవుడంతటా దేవుడు నిన్ను దర్శించినా, దేవుడంతటా ఆయనే ఆయన వాక్యం ద్వారా తన సేవకులను వాడుకొని ఒకవేళ చెప్పినా, అమ్మో ఏది నా పని కాదులే అనుకుంటావు. కానీ నేరుగా అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడయ్యా అంటే, అయ్యా నన్ను ఏం చేయమంటావు? నేను మారు మనసు పొందాను అయ్యా, నేను మారు మనసు పొందాను, ఇప్పుడు నీ కోసం నేనేం చేయాలి? ఉంటున్నావా దేవుడికి అందుబాటులో? నువ్వు దేవుడు ఏదైనా పని చెప్తే చేయడానికి దేవుడికి అందుబాటులో ఉంటున్నారా? దేవుడు ఏమైనా పని చెప్తే చేద్దామని ఉంటున్నారా? ఉండరు. అందుకే దేవుడు వాడుకోడు. సిద్ధపాటు కలిగిన హృదయం, దేవుని పని చేయాలనే సిద్ధపాటు నీకుంటే 100% దేవుడు నిన్ను వాడుకుంటాడు. మళ్ళీ అంటావు, నువ్వు ఏమంటావు తెలుసా? నన్ను వాడుకుంటాడా? నాలాంటి పాపాత్మలను వాడుకుంటాడా? నాలాంటి వాడిని దేవుడు వాడుకుంటాడా? ఎంతమంది అనుకోవట్లే. అది ఎవరు కల్పిస్తున్నారు ఆలోచన? సాతాను కల్పిస్తున్నాడు. పాపుల్లో నేను ప్రధానుణ్ణి అన్నాడు. ఎవరు? అపోస్తుడైన పేతురు కదా. పాపుల్లో నేను ప్రధానున్నయ్యా అని యేసే కాలమే పడ్డాడు. అలాంటి వాడిని దేవుడు వాడుకొని అంటున్నాడు, ఇదిగో పేతురు నువ్వు నన్ను నమ్ముతున్నావా? నమ్ముతున్నానయ్యా. అయితే నా మందను నువ్వేం చేయాలా? మేపు. మళ్ళీ అడుగుతున్నాడు, పేతురు నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నానయ్యా. అయితే నా మందను కాయ.
పేతురు నమ్ముతున్నావయ్యా? అప్పుడు అర్థం చేసుకుని అంటున్నాడు, అయ్యా నీకే తెలుసయ్యా అంటున్నాడు, నా సంఘంను నీ మీద నేను కడతా అని చెప్పాడు. హల్లెలూయా. ఎందుకయ్యా? అంత పాపాత్ముడని చెప్పిన ఆయన్నే దేవుని నమ్మటం ద్వారా, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, దేవుని వాక్యానికి విధేయత చూపించడం ద్వారా అంత అద్భుతంగా వాడుకున్నాడే, మనల్ని వాడుకుంటాడు. ఈయన చెప్తున్నాడు కదా, అపోస్తలుడైన పౌలు నన్ను ఏం చేయమంటావని అడిగిన ఈయన ఎంత బలంగా వాడబడ్డాడు. యేసు ప్రభు తర్వాత యేసు ప్రభు అంతగా ఆయన వాడబడ్డాడు. ఈయనేమన్నా తక్కువ తిన్నాడా అపోస్తలుడైన పౌలు అంటే? లేదో, ఆయన హత్యలు చేసేసాడు, ఆయన ఎంతగానో హింసించాడు, ఎంతమందినో గాయపరిచాడు. ఇలాంటి వాడిని సైతం దేవుడు క్షమించి ఆయన పని కొరకు దేవుడు నియమించుకొని ఆయన దర్శించినప్పుడు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు, అయ్యా నన్ను ఏం చేయమంటావు? ఆయన పని చేయడానికి, దేవునికి అందుబాటులో ఉండడానికి ఆయన అడుగుతున్నాడు, నన్ను ఏం చేయమంటావు? అప్పుడు అన్నాడు, నువ్వు పలానా చోటుకి వెళ్ళావు, అక్కడ నీకు చెప్తాను నేను. ఇక్కడే చెప్పొచ్చుగా. ఆయన ప్లాన్కి ఆయనకు ఉందండి దేవునికి. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావేమో నీ ద్వారా దేవుడికి పని ఏం లేదని. పని లేకపోతే దేవుడు నిన్ను భూమి మీదకి ఎందుకు పంపిస్తాడు? అసలు ఎందుకు పంపిస్తాడండి? నీ పుట్టుకలో అసలు నువ్వు ఒక పోరాటం చేసేలాగా నువ్వు పుట్టావు. తెలుసా నీకు ఆ విషయం? తండ్రిలోండి కొన్ని కోట్ల శుక్రకణాలు వస్తే, తల్లిలోండి ఇదిగో నెల నెల ఒక్కొక్క అండం విడుదలవుతే, దేవుని యొక్క చిత్తములో నువ్వు ఉన్నావు గనక అన్ని కోట్ల శుక్రకణాల్లో నీ కణాన్ని మాత్రమే దేవుడు కలపడం ద్వారా భూమి మీద ఉన్నాడు. దేవుడు అనుమతించాడు కాబట్టి నువ్వు భూమి మీద. ఒక్కవేళ కాదు అంటే నువ్వు ఉండేటోడివి కాదు. చాలామంది ఈ రోజున పిల్లలు లేక ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు. కానీ దేవుడు నిన్ను నన్ను భూమి మీదకి ఒక కుమారుడుగా దేవుడు ఈ లోకానికి పంపించాడంటే ఎంతవరకు బాధ్యత కలిగిన స్థితిలో దేవుడు పంపించాడో, ఆయన పని చేయించుకోవడానికి పంపించాడో ఒకసారి మనం అర్థం చేసుకోవాలా. ఓ విశ్వాసి, నీతో అయితే మరి ప్రాధాన్యమైన అవసరం ఉంది దేవునికి. అంటున్నాడు, మీరు అనేకులను శిష్యులుగా చేయండి. అందరూ దేవుని శిష్యులు అయిపోవాలి. ఈ రోజున విశ్వాసి అన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని స్థితి. విశ్వాసి అన్న పెద్ద బిడుదు అనుకుంటున్నారు, మీరు ఒక స్థానం అనుకుంటున్నారు. మీరు విశ్వాసులు, మేము సేవకులు అనే స్థానం అనుకుంటున్నారు. విశ్వాసి అంటే దేవుని నమ్మడం. అది నేనైనా నువ్వైనా విశ్వాసమే దేవుని దృష్టిలో. కానీ ఆయన పరిచర్య కొరకు నువ్వు సిద్ధపడితే, ఆయన పని చేయడం కొరకు నువ్వు సిద్ధపడితే, ఇదిగో అపోస్తలుడైన పౌలు అడిగినట్టుగా నువ్వు అడగలిగితే ఏదో ఒక కోవకు సంబంధించిన పనిని దేవుడు నీకు అప్పచెప్తాడు. ఎన్నో రకాల పనులు ఉన్నాయి. ఎలాంటి పనులు ఉన్నాయి బైబిల్లో మనం చూడగలిగితే? సువార్థికుడిగా పరిచర్య ఉంది కదా, అలాగే పరిచారకుడిగా పరిచర్య ఉంది, అలాగే మనం చూడగలిగితే సేవకుడి పరిచర్య ఉంది, కాపరి పరిచర్య ఉంది, ఎన్నో రకాలైన పరిచర్యలు ఉన్నాయి. ఈ రోజున ఏదో ఒక పరిచర్యలో దేవుడు నిన్ను పెట్టే అవకాశం ఉంటుంది. దేవుడికి అందుబాటులో నువ్వు ఉంటున్నావా? దేవునికి అందుబాటులో నువ్వు ఉంటున్నావా? క్రికెట్ టీం మీరు చూసారు ఎప్పుడైనా? క్రికెట్ టీంలో ఎంతమంది ఉంటారు? విశాఖన్న ఎంతమంది? టీంలో ఆడేటప్పుడు ఎంతమంది ఉంటారు? ఎక్స్ట్రా ప్లేయర్లు ఉండరా? ఎక్స్ట్రా ప్లేయర్ లేని టీం అనేది ఉండదు. అది కబడ్డీ టీం అయినా, క్రికెట్ టీం అయినా, ఫుట్బాల్ టీం అయినా, ఏదైనా ఎక్స్ట్రా ఖచ్చితంగా ప్లేయర్స్ ఉంటారు. ఒకవేళ పొరపాటున అక్కడ ఆడే వాళ్ళలో ఎవరికైనా ఒక గాయమయ్యి ఆడలేని పరిస్థితిలో ఉంటే వీడు ఏం చేస్తాడు? వెంటనే సిద్ధంగా లేకపోతే, ఎక్స్ట్రా ప్లేయర్ అనేవాడే లేకపోతే ఆ టీం ఓడిపోయే ప్రమాదం ఉందా లేదా? అదే ఈ ప్లేయర్ ఏం చేస్తాడు? ఎక్స్ట్రా ప్లేయర్ ఏం చేస్తాడు? ప్యాడ్లు వేసుకొని అన్ని రెడీగా పెట్టుకొని నెక్స్ట్ ఎక్కాలి అంతే. ఆడ అవుడు కాకపోయినా ముందుగానే ఏమవుతాడు? సిద్ధపాటు కలిగి రెడీగా ఉంటాడు. వెంటనే వెళ్ళిపోగలగాలి. దాన్ని ఏమంటారంటే అందుబాటులో ఉండడం అంటారు మన భాషలో కదా. దేవుని పనికి మనం అందుబాటులో ఉంటున్నామా? కొన్నిసార్లు మనం అందుబాటులో ఉండం, మన ఫోన్ కూడా అందుబాటులో ఉండదు. ఏదైనా దేవుని మందిరంలో పని కానీ, దేవుని పని కానీ, ఏదైనా ఒక పరిచర్య పని కానీ, ఏదైనా ఒక సువార్త పని కానీ నువ్వు చేయాలి అనుకున్నప్పుడు, లేదా దేవుడు చేయించాలి అని నీతో అనుకున్నప్పుడు నువ్వు అందుబాటులో లేకపోతే దేవుడు ఏమైనా చేయగలుగుతాడా? పౌలు వచ్చాడు, అక్కడ దర్శించిన తర్వాత వెంటనే అడిగాడు కాబట్టి దేవుడు తనకి పని అప్పచెప్పాడు. ఒకవేళ పౌలు అడగకపోతే అడిగే అంతవరకు కూడా దేవుడు పని అప్పచెప్పకుండా, ఇప్పుడు నీ పరిస్థితి అది కాదా? నువ్వు అడగట్లే, పని చేయట్లే, అడిగితే ఎక్కడ చేయబడిద్దా అని
అర్థమవుతుందా మీకు? ఎక్కడ దేవుడు చేయమంటాడా ఆయన పనని తప్పించుకునే దొంగల్లాగా బతుకుతున్నారేమో. తప్పించుకునే వాడిని ఏమంటారండి? దొంగ అనకపోతే, లేదా సోమరనాల, లేకపోతే ఏమనాలా? సోమరన. పందపించుకునే వాడిని ఏమంటారు? దొంగ అంటారు. మరి నేను అన్నది కరెక్టేగా, దొంగేగా. జాగ్రత్త. దేవుని పని చేసే విషయంలో నువ్వు దొంగలాగా ఉండొద్దు, దొరలాగా ఉండాలా. హల్లెలూయా. దేవుని పని చేసే విషయంలో నేను రెడీగా ఉండాలి. కొంతమంది అనుకుంటారు వాళ్ళు చేయట్లేగా నేను చేయాలా. వాళ్ళు కోల్పోతున్నారు వాళ్ళు ఆ యోగ్యతని. కానీ దేవుడు అంటున్నాడు నీకు నిలబెడుతున్నాడు. దేవుడు నీకు ఇచ్చాడు. త్రోసి వేసిన రాయి మూలకు తలరాయి చేయబడ్డది. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. అందరిని నెట్టివేస్తే నిన్ను ఎన్నుకున్నాడు. అర్థమవుతుందా? యూదులు నెట్టివేస్తే మనకు సువార్త వచ్చింది. అర్థమవుతుందా? ఎందుకయ్యా ఈ మాట మీకు చెప్తా ఉన్నానంటే, నెట్టివేశాడంటే వాడి యొక్క దరిద్రత అది. నెట్టివేశాడంటే ఎవరి దరిద్రత అది? నెట్టేసినోడి దరిద్రత. కానీ నువ్వు నిలబడగలిగితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఒక విశ్వాసం ఎప్పుడు రెడీగా ఉండాలి. ఎగస్ట్రా ప్లేయర్ ఉన్నట్టుగా సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు నిన్ను గొప్ప స్థానానికి అర్చించాలి అంటే తప్పక. యెహోషువ ఉన్నాడు ఎగస్ట్రా ప్లేయర్ కదా. పనప్ప చెప్పింది ఎవరికి? దేవుడు పనప్ప చెప్పింది ఎవరికి? మోసేకి కదా. మోసే వెళ్ళు కదా, మోసే వెళ్ళు, ఫరో దగ్గర నుండి నా ప్రజలను విడిపించి నువ్వు తీసుకొని రా, నేను చూపించు దేశానికి వెళ్ళు. యెహోషువతో ఏమన్నా దేవుడు మాట్లాడుతున్నాడా? యెహోషువని ఏమన్నా దేవుడు దర్శిస్తున్నాడా? కాదు. మోసే ఏం చెప్తున్నాడో అది చేయడానికి యెహోషువ సిద్ధంగా ఉన్నాడు. అందుకే మోసే అనంతరం దేవుడు యెహోషువని అనగా ఎగస్ట్రా ప్లేయర్ని కదా, ఎగస్ట్రా ప్లేయర్ని మెయిన్ ప్లేయర్కి తీసుకొచ్చాడు. మెయిన్ ప్లేయర్కి తీసుకొచ్చి తన గురువు గారు ఆడినంతకంటే ఎక్కువ ఆట ఆడేలాగా చేసాడు. ఈయన మా అంటే 6 లక్షల కాల్బలాన్ని నడిపిస్తే ఆయన 12 లక్షల కాల్బలాన్ని చూసారా. సిద్ధపాటు కలిగిన స్థితి నీకుంటే, దేవుడు పనప్ప చెప్పాలి అనే ఆశ నీకుంటే, దేవుడు తప్పక నిన్ను ఉన్నతమైన స్థాయికి మార్చే కృప దేవుడిస్తాడు. ఆయన కృప నీ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఈ 4 విషయాలు మీకు చెప్తా ఉన్నాను, మీకు చూపిస్తూ ఉన్నాను, చెప్తూ ఉన్నాను. ఇకనైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఇకనైనా మీరు ఆలోచించండి. నెంబర్ 1, సర్వాధికారము కలిగిన వాడిగా, అధికారము కలిగిన దేవుని చేతుల కిందికి మనము దీన మనసు కలిగిన వారిగా వెళ్ళిపోవాలి. అంటే దీన మనసు కలిగిన వారిగా ఉండాలి. ఈజీగా చెప్పాలంటే దేవుని దృష్టిలో మనం దీన మనసుడిగా ఉండడానికి ఇష్టపడాలి. రెండవదిగా మనం చూస్తే దేవుని వాక్యానికి విధేయత చూపించే వారిగా మనం ఉండాలి. మూడవదిగా మనం చూడగలిగితే ఆయన రాజ్యం. మొదటగా అది గుర్తుపెట్టుకో. ఫస్ట్ మనం ఏమెతకాల అండి, మేము పని పోకూడదా? పని పోద్దని ఎవడన్నాడు? మొదట ఎతికేది ఎతుకో, ఆ తర్వాత చేసేది చేయరాదు. ఫస్ట్ తీయాల్సింది ఇది, ఫస్ట్ చేయాల్సింది చేయరాదు. అర్థమవుతుందా? మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని నువ్వు ఎతకాలి. అర్థమవుతుందా? ఈ 2 ఎతికిన తర్వాత నువ్వేమైనా చేయి. నేను వద్దన్నాడు, దేవుడు వద్దన్నాడా? వద్దనుకున్నాడు. అయితే కష్టపడి పని చేయవాడు ఐశ్వర్యవద్దుడు ఎందుకంటాడు? కొంచెం బుర్ర వాడాలి అంతే, ఏరేదేం లేదు. ఓకేనా? మంచిది. మూడవదిగా మనం చూస్తున్నాం, మన జీవితంలో తప్పక మనం ఏం చేయాలయ్యా అంటే, మొదటగా దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికేవారిగా ఉండాలి. నాలుగవదిగా మనం చూడగలిగితే దేవుని చేత వాడబడేలాగా ఎప్పుడూ ఆయనకు అందుబాటులో మనం ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని దృష్టిలో దేవుని పని చేయడానికి అందుబాటులో ఉంటామో, దేవుడు తప్పక మనల్ని ఏం చేస్తాడు? వాడుకుంటాడు. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున, అంటే మనోనేత్రాలు వెలిగించబడదు ఎవరికి? ఉన్నారా ఇక్కడ? ఉన్నారా? నిద్రపోయే వాళ్ళని గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఉన్నారా? నిద్ర కూడా పోవట్లే. మరి సమాధానం చెప్పట్లే. విధేయత లేదా? అంతేనా? చెప్పాలా? మనోనేత్రములు తెరవబడిన వాళ్ళంటే ఎవరు? కళ్ళు తెరవబడ్డది ఎవరికి? ఎఫ్ఎస్సి రాసిన పత్రికలో మనం ఉన్నాం. మనోనేత్రాలు తెరవబడిన వాడంటే విశ్వాసం అండి. మన కళ్ళు తెరవబడ్డాయి కాబట్టి ప్రభువుని నమ్ముకున్నాం. అర్థమవుతుందా? చూడండి ఇంకేమంటున్నాడు చూడండి. మరియు మీ మనోనేత్రములు అన్నాడు ఆయన. ఒక వాళ్ళే అపోస్తలుడైన పౌలు అంటున్నావు. మీ అని రాయబడి ఉంది అక్కడ. మీ మనోనేత్రములు
వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధతలలో ఆయన స్వాస్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరచబడిన బలాతిశయము బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్కార్యం ఎట్టిదో మీరు తెలుసుకోవడం వలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియోగు తండ్రి తాను తెలుసుకొనుట ఎందును మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మలను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంతో అంటున్నాడు, నా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దేవునికి విజ్ఞాపన చేస్తానా. ఏమేం గ్రహించడానికి ఒక విశ్వాసి తన జీవితంలో ఏమేం గ్రహించాలా 17వ వచనం ప్రారంభంలో చెప్తున్నాడు ఆయన, ఇదిగో ఆయన పిలిచిన పిలుపుకు నిరీక్షణ ఎట్టిదో, దేవుడు పిలిచిన ఆ పిలుపుకు తగిన నిరీక్షణ ఎదురు చూడటం అది ఎలాంటిదో ఒక విశ్వాసి తెలుసుకోవాలా. అప్పుడే వాడు పరిపూర్ణుడు అవుతాడు. అప్పుడే దేవుని పిలుపు ఎలాంటిదో నువ్వు తెలుసుకోవాలా. అసలు నువ్వు ఎందుకు నమ్ముకున్నావో నీకు తెలుసా? దేవుడు నిన్ను ఏ స్థానంలో ఏర్పరచుకున్నాడో నీకు తెలుసా? అసలు నువ్వు దేవుడు నిరీక్షణ కలిగి ఉన్నావన్న సంగతి నీకు తెలుసా? ఇవన్నీ తెలియకపోతే చాలా కష్టతరమైన పని. అందుకే అంటున్నాడు ఇవన్నీ మీరు తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నా అని చెప్తున్నాడు ఎఫెసీ సంఘాన్ని బట్టి. ఏమంటున్నాడు? పిలిచిన పిలుపు నిరీక్షణ ఎట్టిదో అలాగే పరిశుద్ధతలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. దేవుని యొక్క మహిమ ఎలాంటిదో మీకు తెలుసా? మహిమైశ్వర్యం ఎట్లాంటిదో మీకు తెలుసా? ఎరిగారా? మీరు తెలుసుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నా అంటాడు. ఎందుకంటే ఒక విశ్వాసి దేవుని యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో తెలుసుకోకపోతే, నిరీక్షణ ఎట్టిదో తెలుసుకోకపోతే, ఆయన పిలుపుకు తగిన నిరీక్షణ ఎట్టిదో తెలుసుకోకపోతే పరిపూర్ణుడు ఎలా అవుతాడు? కనకాడు. అందుకే చెప్తున్నాడు, ఇంకా ఏమంటున్నాడు ఆయన, క్రీస్తునందు వినియోగపరచబడిన బలాతిశయమును బట్టి విశ్వసించు. దేవుని యొక్క బలాతిశయం మీకు తెలుసా ఎలాంటిదో? ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇంకా మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో. ఆయన మహత్యం ఎలాంటిదో మనకు తెలుసా? తెలుసుకుంటున్నారు ఒక విశ్వాసి. ఇవన్నీ తెలుసుకోవాలా. వచ్చామా, బాగుపడ్డామా, కూర్చున్నామా, వెళ్ళిపోయామా, ఇదేనా? వాకింగ్ గట్టి చెప్తే బురకాయల కిందకి వేసుకొని నిద్రపోతాయి, అంతేనా? ఎప్పుడు తెలుసుకుంటావు ఇవన్నీ? నిరీక్షణ ఎట్టిదో, ఆయన పిలిచిన పిలుపు ఎలాంటిదో, దానికి సంబంధించిన నిరీక్షణ ఎలా ఉందో, ఆయన బలాతిశయం ఎలా ఉందో. ఈరోజు ఇవన్నీ ఎలా తెలుసుకుంటావు? ఆయన పరిశుద్ధత ఎట్టిదో, ఇవన్నీ మనం తెలుసుకోగలగాలి. అప్పుడే మనం పరిపూర్ణం అవుతాం. తెలుసుకోకపోతే మనం పరిపూర్ణము కాం. అందుకే ఆ మాట చెప్తా ఉన్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి, మీరు తెలుసుకున్న వలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపయోగు తండ్రి తను తెలుసుకొనడానికి, ఆయన తెలుసుకోవడానికి మనం ఏం కలిగి ఉండాలా? జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానం ఎంతమందికి ఉందా? జ్ఞానం ఉండాలి ఇవన్నీ తెలుసుకోవడానికి. మనం ప్రభుకి అది ఇది అని ప్రార్థన చేస్తాం, కానీ జ్ఞానం ఇవ్వని యాకోబు భక్తుడు అంటాడు, మీకు జ్ఞానము కొద్దుగా ఉండేలా మీరు అడగండి, ధారాళముగా దేవుడు కొంచెం ఇస్తానాడా? దేవుడు ఇంతే ఇస్తానాడా? దార పోసినట్టే ధారాళంగా సమృద్ధిగా దేవుడు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఒక మారు మనం అర్థం చేసుకుందాం. అందుకే అంటున్నాడు, మనం జ్ఞానాన్ని బట్టి ప్రార్థించాలి. ప్రభువా నాకు జ్ఞానమి నీ వాక్యం అర్థం అవడానికి, ప్రభువా నీ కృపాతిశయం తెలుసుకోవడానికి నాకు జ్ఞానమి, ప్రభువా నీ బలాతిశయం ఎటిదో తెలుసుకోవడానికి నాకు జ్ఞానమి ప్రభువా. ఇదిగో నువ్వు చూపించే మహాశక్తిమైన అపరిమితమైన ఇదిగో మహత్కార్యం ఎట్టిదో మేము తెలుసుకోవడానికి జ్ఞానమి ప్రభువా అని అడగగలగాలి. ఒకవేళ వాక్యం వినడానికి వస్తున్నావు ఈరోజు, ఇంటికా నువ్వేమైనా ప్రార్థన చేసుకున్నావు, ప్రభువా ఈరోజు నాకు వాక్యం బాగా అర్థం అవ్వాలయ్యా. ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేసుకొని రావాలా, అప్పుడు వాక్యం నీకు అర్థమవుతుంది. లేకపోతే ఇంటికి పోయాక ఎవరైనా అడిగితే ఏమంటావు తెలుసా? ఇట్లా అంటావు, అంత మించిది ఏం లేదు. ఎందుకు మీరు ఇంటికెళ్ళి నేనే ఫోన్ చేస్తా, ఏం చెప్పాను ఒకసారి అటు చెప్తారు.
చెప్పలేస్తారా? చెప్తారా? చూద్దాం. మెసేజ్ పెట్టండి వాట్సాప్లో, మొత్తం ఏమి విన్నారో మొత్తం మెసేజ్ పెట్టండి. పుస్తకం తీయొద్దు, మళ్ళీ బైబిల్ తీయొద్దు. తీయకుండా చక్కగా విన్నది విన్నట్టుగా, సరే విన్న 4 విషయాలు 5 విషయాలు ఏంటితో పెట్టండి, అర్థమైంది ఎందుకు పెట్టండి. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, దేవుని యొక్క వాక్యం చాలా అవసరం మనకి. ఎందుకంటే మనము దేవుని సన్నిధిలో పరిపూర్ణం అవ్వాలి అంటే ఖచ్చితంగా దేవుని వాక్యం మనకు అవసరం. అందుకే దేవునికి వాక్యం చెప్తున్న మాట, ఇవన్నీ తెలుసుకోవాలని, ఒక విశ్వాసి తెలుసుకోవాలని అపోస్తుడైన పౌలు ఏం చేస్తున్నాడట, ఎఫెసీ సంఘం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇదిగో ఆనిపురంలో ఉన్న సంఘం కూడా ఇవన్నీ తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. అప్పుడే మనం పరిపూర్ణము అవుతాం. మన జీవితంలో తప్పక మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. ఈ రోజున మన పరిస్థితి ఏ రీతిగా ఉందో ఒకసారి ఆలోచించాలి. ఇదిగో 4వదిగా మనం 5వదిగా మనం చూడగలిగితే, మనం పరిపూర్ణం అవ్వడానికి ఏమేం చేయాలా? ఆయన చిత్తాన్ని గ్రహించేలాగా. ఇదిగో మనం పరిపూర్ణం అవ్వడానికి, ఆయన లాంటి వాడో మనం తెలుసుకోవడానికి జ్ఞానము కొరకు ప్రార్థించేవారిగా, మనం తెలుసుకొని దేవుని కొరకు పరిపూర్ణతకు వచ్చేవారిగా మనము ఉండాలి. అర్థమైందా ఈరోజు దేవుని మాటలు? ఈరోజు దేవుడు మనల్ని ఇలాగే ఉండాలని కోరుకోవట్లేదు. ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? మనం పరిపూర్ణతలోనికి రావాలని దేవుడు కోరుకున్నాం. పరిపూర్ణతలోనికి రావాలంటే ఏం చేయాలి అంటే, నెంబర్ 1, బలిష్టమైన దేవుని చేతుల కింద, అనగా సర్వాధికారం కలిగిన దేవుని కింద మనం ఏం చేయాలా? దీన మనసు కలిగిన వారిగా ఉండడానికి ఇష్టపడాలి. నెంబర్ 2, మనం ఏం చేయాలా? ఆయన వాక్యాన్ని విని దానికి విధేయత చూపించేవారిగా మనం ఉండాలి. అలాగే మనం చూడగలిగితే నెంబర్ 3 ఎలా ఉండాలా? మొట్టమొదటిగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికేవారిగా మనం ఉండాలి. అలాగే మనం చూడగలిగితే 4వదిగా దేవుని చేత వాడబడటానికి ఎప్పుడూ ఆయనకి అందుబాటులో ఉండేవారిగా మనం ఉండాలి. 5వదిగా మనం చూడగలిగితే ఏం చేయాలా? ఆయన ఎలాంటి వాడో, ఆయన మహత్యం ఎలాంటిదో, ఆయన ఏంటో పూర్తిగా తెలుసుకోవడానికి తగిన జ్ఞానము కొరకు మనం ఎప్పుడు దేవుని దగ్గర రోజు అనుదినం కూడా ప్రార్థన చేస్తూ ముందు కొనసాగే వారిగా ఉండాలి. అప్పుడు ఒక విశ్వాసి తన జీవితంలో పరిపూర్ణ అవుతాడు. అప్పుడు వాడు పరిపూర్ణుడైనప్పుడు మాత్రమే పరలోక రాజ్యం చేరే అవకాశం ఉంది. ఈరోజు మనం పరిపూర్ణం అవ్వాలన్నదే దేవుని ఆశ. అందుకే మనం అందరం కూడా ఆ రీతిగా ఉండడానికి ప్రయాసపడదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దామా? మనం అందరం కూడా మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, వందనాలు యేసయ్యా, నీ వాక్యం తేటగా తెలియచేస్తూ ఉంది. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఒక విశ్వాసి పరిపూర్ణుడు అవ్వాలంటే, ఒక విశ్వాసి సంపూర్ణుడు అవ్వాలంటే ఏం చేయాలో తేటగా కొన్ని మాటలు మీరు చెప్పారు మాతో. ఈ మాటల ప్రకారం మేము బ్రతుకుటకు సహాయం దయచేయండి, కృప దయచేయండి. విన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా. ఈ వీడియో ద్వారా అయ్యా ఇక్కడ కూర్చొని వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ద్వారా, ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డనైనా ఈ మైక్ శబ్దం ద్వారా వింటుండగా వారందరిలో గొప్ప మార్పు మీరు కలుగు చేయమని అయ్యా. మీరేంటో తెలియకుండా నీ సన్నిధిలో ఉండడం ద్వారా ఎంత ప్రయోజనం కూడా లేదు నాయన. అయ్యా నువ్వేంటో తెలియకుండా నాకు అంతా తెలుసు అనుకోవడం నాయన ఎంతో నిష్ప్రయోజనం ప్రభువా. యేసయ్యా ఈరోజు నేను ఈ కుటుంబం కానీ, ఇక్కడున్న ప్రజలు కానీ ప్రభువా మీకు వందనాలు. ఈ వాక్యం వింటున్న వారు కానీ, ఈ గ్రామంలో ఉన్నవారు కానీ, మా దేశంలో ప్రపంచంలో ఉన్నవారు ఎవరైనా కానీ ప్రభువా, నువ్వేంటో తెలుసుకోగలిగిన కృప ప్రతి బిడ్డకు దయచేయండి అయ్యా. మేము పరిపూర్ణం ఒకటకు సహాయం దయచేయండి అయ్యా. మీరు పరిపూర్ణం మేము కావాలని ఆశతో ఈరోజు తేటగా పరిశుద్ధాత్మ దేవుడా మాతో మీరు మాట్లాడారు. అందుని బట్టి వందనాలు. మేమందరం కూడా నీ మాటకు విధేయత కలిగి, దీన మనసు కలిగి ప్రభా మేము ముందు కొనసాగుటకు సహాయం దయచేయమని, యేసయ్య ఈ కుటుంబాన్ని కూడా దీవించి ఆస్వాదించమని, మేలుతో నింపమని యేసయ్య నామంలో మిక్కిలి బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ కుటుంబానికి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి, వాక్యం విని దాని ప్రకారం బ్రతుకుతున్న ప్రతి బిడ్డకు దేవుడు సదాకాలం తోడుగా నెడుగా ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.